శ్రీమాత్రే నమః. ఈరోజు చంద్రుడు కేతువుతో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. చంద్రుడు మనస్సు కారకుడు, మాతృకారకుడు, ఆలోచనలు. కేతువు చంద్రుని యొక్క సౌత్ నోడ్, దక్షిణపు నీడ. కేతువు ఛాయాగ్రహము, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. కేతువు వలన మనకు గత జన్మనే కాకుండా ఈ జన్మలో మోక్షం లభిస్తుందా లేదా తెలుసుకోవచ్చు. కేతువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, కానీ ఇబ్బంది ఎక్కడ అంటే దేని మీద కూడా ఆశ ఉండదు. దాని వలన కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. ఒక పని చేస్తే తప్ప మన కుటుంబం అనేది నడవదు. అలాంటిది ఈ జాతకులకు దేనిపైన కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఒక పని చేయడం కానీ, ఆ పని చేయడం వల్ల ఏమొస్తుంది, సంసారం చేయడం వల్ల ఏమొస్తుంది అనే ఆలోచనలు ఉంటాయి. మరి కేతువు 10వ స్థానంలో ఉంటే మాత్రము ఆ జాతకుడు చక్కగా పౌరోహిత్యం కానీ, మంత్రపాఠం కానీ, ఏదో ఒక విద్యలో మంచిగా పైకి వస్తాడు. దానివలన ఇబ్బంది ఎక్కువగా ఉండదు. ఈ కేతువు వలన మనకు డయాగ్నోసిస్ ప్రాబ్లమ్స్, మనం క్యాన్సర్ అని చెప్పొచ్చు, మరియు సంతాన సమస్యలు అని చెప్పొచ్చు, విష ప్రయోగాలు అని చెప్పొచ్చు. ఇలాంటివి కూడా మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి ఈ చంద్రుడు ఈ కేతువుతో, చంద్రుడు అంటే చాలా ఆశలు, అంటే చాలా లిమిట్లెస్ ఉంటుందన్నమాట. అదే కేతువు నిరాశావాది. ఈ రెండు గ్రహాలు కలయిక వలన ఏమైపోతుంది అంటే ఆ వ్యక్తికి ఏం ఆలోచన చేయాలో అర్థం కాదు. చిత్రంగా ఉంటాడు. ఏం తింటాడో అర్థం కాదు. అంటే ఫుడ్ కూడా ఏది పడితే అది తింటాడు. ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒక పద్ధతి అనేది ఉండదు. మరియు డిప్రెషన్, మానసిక స్థితి సరిగ్గా ఉండదు. మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. మరియు ఈ జాతకులకు భూతాలు, ప్రేతాలు, దయ్యాలు కనబడే అవకాశం ఉంటుంది. ఎవరైనా ప్రయోగం చేస్తే తొందరగా ఈ జాతకులకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు ఈ జాతకులు కూడా వీటిని ఆస్వాదించడంలో ముందుంటారు. అంటే ఎవరైనా కథలు చెప్పిన సినిమాలు చూడాలన్నా కానీ ఈ జాతకులకు వీటిపై కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. గురుడు మనకు సంసార జీవితాన్ని ప్రసాదిస్తూ మోక్షానికి దారి తీస్తాడు. కానీ కేతువు ఇవన్నిటిని కూడా వదిలేయడం చేస్తాడు. కాబట్టి దానివల్ల ఇబ్బందులు కలుగుతాయి. కేతువు అధిదేవత గణపతి. మనం గణపతి ఆరాధన చేయడం ద్వారా ఈ కేతు గ్రహం యొక్క చెడు లక్షణాలన్నీ పోయి జ్ఞానము కలిగి మనం ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. శుభం భూయాత్.